ప్రైజ్ ది లార్డ్. నా పేరు మానస. నేను ఈ లోకరీత్యా చూసుకుంటే ఎంఏ బిఈడి చదువుకున్నాను. ఈ సమయంలో నా వివాహం గురించి నేను నా టెస్టిమోనీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వివాహం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కదా. ఇది ఈ సమయంలో ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను దేవుని ప్రేరేపణను బట్టి నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదాన్ని. ఎంతగా అంటే కుటుంబ సభ్యులు కూడా విసిగిపోయేంతగా, అంటే ఈ రోగిష్టిది పుట్టకున్నా బాగుండు అనుకునేంతగా నేను వాళ్ళను విసిగించానన్నమాట. ఎందుకు ఇంత ఓపెన్గా నేను నా సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నానంటే, బహుశా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారికి నా ఈ సాక్ష్యం ఉపయోగపడుతుంది కనుకనే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అలా అనారోగ్యంతో కొంతకాలంగా సఫర్ అవుతూ ఉన్న నేను పుట్టకున్నా బాగుండు కదా యేసయ్య, నేను చచ్చిపోవాలి అని ఒక టైం లిమిట్ పెట్టుకొని ఈ ఏజ్ లోపు నేను చచ్చిపోవాలి అని దేవుణ్ణి ప్రార్థించేదాన్ని. నాకు వివాహం వద్దు, ఏమొద్దు. నేను ఒకళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా నా వల్ల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు, వాళ్ళకి నేను ఇబ్బంది కలిగిస్తాను. నా తల్లిదండ్రులకు నేను ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలిగిస్తున్నాను, నేను లేకున్నా బాగుండు అన్న ఆలోచనతో నేను దేవుణ్ణి చచ్చిపోవాలి, నన్ను తీసుకెళ్ళిపో యేసయ్య అని ప్రార్థించేదాన్ని. ఎవ్వరికి భారంగా ఉండకూడదు అనుకునేదాన్ని. వివాహం చేసుకోకుండా మంచిగా చదువుకొని ఉన్నతంగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచనతోనే ఉండేదాన్ని. వివాహం గురించి అస్సలు ఆలోచన ఉండేది కాదు. వివాహం చేసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను ఆ సమయంలో. అలా నా స్టడీస్ అంతా అయిపోయి నేను ఒక ప్రైవేట్ స్కూల్లో నా ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా నేను టీచర్గా